నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా అసెంబ్లీలో మరి వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. కేటీఆర్ ఏమో T20లో భారత్ అదరగొడితే 420లో కాంగ్రెస్ అదరగొడుతుందని చెప్పేసి మంచి స్పీచ్లు రాసుకొచ్చిండు. మరి సినిమా వాళ్ళతో పరిచయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రచయితలు రాసి ఇచ్చినాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటుండు, నా కాలు గోటికి మీరు సరిపోరు, నా అంత మునగాడు ఎవరు లేడు, నేను బాగా కష్టపడి వచ్చిన అంటుండు. ఇంకా అనేక విషయాలు. ఇప్పుడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారు కూడా కొత్తగా పార్టీ మరి పెడుతున్నట్టు మనకు సమాచారం వస్తుంది. వీటన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటు కన్నబోయిన రాజయ్య కేసీఆర్ దోస్తు ఉన్నాడు. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది మరి కేటీఆర్ స్పీచ్లు ఎట్లున్నాయి? మంచిగా అదరగొడుతుండగా అసలు బాగానే మాట్లాడుతాడు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి కానీ అడుగులు పడతలేవు. హృదయ స్పందన లేదు. పెదవుల నుంచి మాట్లాడుతాడు, పెదవులు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి కానీ హృదయ స్పందన లేదు. హృదయ స్పందన ఉంటే దానికి వాల్యూ వచ్చు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి నా కాలు గోటికి సరిపోవు అనే మాట ఏదైతే మాట్లాడతాడో అది నిజమే. అది నిజమే. ఎందుకు అక్కెర్రానోడు ముఖ్యమంత్రి అయినాక వాడు ఆయనతో మిడిచిపెడద్దా? మిడిచిపెడకపోతే వాడి కరెక్ట్ కాదన్నట్టే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు కేటీఆర్ మీరు నా కాలు గోటికి సరిపోరా. రేవంత్ రెడ్డి అనొచ్చు, ఎందుకంటే ఈయన వచ్చినాకనే కదా ఆయన కూషయింది. పాపం కేసీఆర్ కూషయింది. ఈ ఈ మహారాజు వచ్చినాకనే కదా కేసీఆర్ కూషయింది. కాబట్టి వాళ్ళు కాలు గోటికి సరిపోదన్నా అన్నా పర్వాలేదు, ఇంకేదన్నా ఏం లేదు. ఎందుకంటే ఎందుకు అక్కెర్రానోడు వచ్చాయి. అన్నిటికీ అక్కడికత్తాం అన్నోళ్ళు లెక్కలు లేకుండా పోయి అనకపోతే ఏం చేస్తారు? ఇంకొకటి కూడా, ₹1,56,00,000 ఎంతనో కేసీఆర్ జీతం తీసుకొని అసెంబ్లీకి వస్తలేడు, ఆ డబ్బులు మరి రిటర్న్ ఇస్తాడా ఏంది? దీని మీద ఏమన్నా చర్చ జరగాలని చెప్పి అంటుండ్రు రేవంత్ రెడ్డి. దీని మీద ఏమంటారు? రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు జాబులోకి పోకపోతే ఒక ఎస్ఐకి జీతం ఇయ్యరు, ఒక టీచర్ క్లాస్ చెప్పకపోతే ఇయ్యరు, అటెండర్ కూడా ఇయ్యరు. మరి ఇక ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వాలి? మరి ఎమ్మెల్యేలకు హాజరు కాని ఎమ్మెల్యేలకు అసలు వేయద్దు. 100కి 100 వాళ్ళు ఉండాలి. ఎన్ని రోజులు పోతే గన్ని రోజులకే కట్ చేయాలి. ఎన్ని రోజులు పోతే గన్ని రోజులే కట్ చేయాలి. ప్రతిమా రోజులో కట్ చేయాలి. నువ్వు ఇంటికి తిరుగుతావు, దావతులో తిరుగుతావు, పెళ్ళిళ్ళకి పోతావు, పేరెంటాలకు పోతావు, మళ్ళీ సర్కారు సొమ్ము తింటా అంటే నోట్లు ఉంచరా? అరే సర్కారు సొమ్ము ఎట్లా తింటావా? ఇప్పుడు ఏం తక్కువ ఉన్నదని కేసీఆర్కు, ఏం తక్కువ ఉన్నదని పైసలు ఆయన రూపాయి కూడా తీసుకోవద్దు, ₹1 కూడా తీసుకోవద్దు. ₹1 ఒక రూపాయి తీసుకోవాలి, అంతే. ఆయన ఏ రూపాయి కూడా ఇడిచిపెట్టకుండా తీసుకుంటూ కరెక్ట్ కాదు. ₹1 జీతం తీసుకోవాలి. ఏం తక్కువ ఉన్నదని ఆయన తప్పు కదా. ఇంకోటి గజ్వేల్లో కూడా తిరుగుతలేడట, నియోజకవర్గంలో ఏ గ్రామంకి పోతలేడట, ఏ సమస్య ఉన్నా నోట్లోకి వెళ్ళి మాట తీస్తలేడట. నియోజకవర్గ ప్రజలు ఏడుస్తున్నారు, ఇటు అసెంబ్లీకి వస్తలేడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఇట్లా. మరి ఏం చేస్తున్నంట? గజ్వేల్లో నాకు ఫోన్ చేస్తాను, మా పరిస్థితికి ఇది, నా భూమికి ఇది, నా పంచాయతీకి ఇది. గజ్వేల్లో నాకు ఫోన్ చేస్తారు ఎక్కడన్నా అంటే నేను ఇదివరకు ఇన్ఛార్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తాను. ఆడెవడు దిక్కేలేడు గజ్వేల్లో, ఎవ్వడు దిక్కులేడు, రఘునందన్ తప్ప. రఘునందన్ దుబ్బాక పార్లమెంట్ మెదక్ ఎంపీగా పోతే రఘునందన్ దగ్గర పోతాను తప్ప ఎవడు దిక్కు సక్కిలేడు. అంటే ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా ఏ మండలానికి ప్రజలంగా ఆనే ఉంటుంది ఫామ్ హౌస్ పాడయి మన దగ్గరనే. మరి అంతలా అయితే నియోజకవర్గ ప్రజలకు బారాపుల్ మొత్తం తలుపులు తీసిపెట్టి ఆడ భోజనం ఎట్లాగూ భోజనాలు పెడతాడు కదా. కాదన్నా, ఎమ్మెల్యే ప్రజల తడికి పోవన్నా, ప్రజలే ఎమ్మెల్యే తడికి రావన్నా. అంటే ఆయనకి శాతం అయితే లేదు. శాతం కానప్పుడు రిజైన్ చేయాలి కదా. శాతం కానప్పుడు రాజీనామా చేయడు అసలే. ఆయన రోగం పాడుగా రాజీనామా. ఇప్పుడు చేత కానప్పుడు చేతనైటోడు ఎవడన్నా ఉంటే అతను అయితేనేదయ్యా. ఆయన చేయడు. ఆయన గుణం పాడుగా, నాకు గుణం ఇక తెలిసి మాట్లాడు కరెక్ట్ కాదు. కానీ చెప్పకుండా ఎట్లా? మరి ప్రజల సొమ్ము, మన సొమ్ము, మనది కూడా ఉంది కదా. నేను అందుకే ఏమంటానంటే కనీసం రోజు ఒక ఊరు, రోజు వదిలే అన్న, వారానికి ఒక మండలం అన్నమ్మా ఊరు. తర్వాత పోడే మండలం పోడు మన్నబోడు ఆయన వినడు. కానీ ఏమేమి మండలాలు అయినా అక్కడ చాలా మండలాలని నేనేమంటానంటే రోజుకు ఒక్క ఊరుకు భోజనం పెట్టాలి.
రోజుకు ఒక ఊరు సమస్య పూర్తి చేయాలి. ఆయన ముఖ్యమంత్రికి ఉత్తరం రాయొచ్చు, సంబంధించిన మంత్రులకు ఉత్తరం రాయొచ్చు. ఆయన ఉత్తరానికి రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి అనవసరంగా మందిని ఆగం చేయొద్దని నా ఆలోచన. ఎందుకంటే నువ్వు అనవసరంగా కానీ సార్లేనికి అవుతుంది. ఆ నుంచే ముఖ్యమంత్రి అవుతుంది 2 సార్లు. ఆ నుంచే ప్రతిపక్ష నాయకుని అవుతుంది. ప్రతిపక్ష నాయకునికి పైసలు తీసుకోబడుతుంది. తీసుకోవద్దు. నువ్వు ప్రతిపక్ష నాయకునికి అన్ఫిట్, నువ్వు అన్ఫిట్. అంతలో నీ కొడుకునే చెయ్యి ప్రతిపక్ష నాయకుడు. చెయ్యి నీకు ఇష్టం అయితే. నీకు ఇష్టం అయితే చెయ్యి. అబ్బో నువ్వు నీకు ఇష్టం కాదు విన్నాడు. అన్ని నిన్నా కూడా అది విన్నాడు. విన్నాడు. లేవ రాకున్నా నడవ రాకున్నా మొత్తం చివరి శ్వాస వరకు పదవి ఉండాల్సిందే. మరి ఆ పదవితో చేసేదేం లేదు. ఏం చేయకుండా ఉండాలి. అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడేది లేదు. ఎక్కడికి పోడు పదవి అయితే ఉండాలి. 666 రైతులు వచ్చి నాకు చెప్తారు, అన్నా నువ్వు రా, మాకు గోస పుచ్చుకుంటుంది ప్రభుత్వం, మాకు మరి తక్కువ డబ్బులు ఇస్తారట, అసలు మా భూములని తీసుకుంటారట, ఒక్కొక్కటి ₹1,00,00,000 భూమిని 10-20 లక్షలు ఇస్తా అంటారు, మాకు ఏం సరిపోతాయని వాళ్ళు నాకు వచ్చి చెప్తామనంటే, మీ ఎమ్మెల్యే ఎవరన్నా? మా ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. మరి నువ్వు ఓటేమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసి నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నావు? పోయి ఆయన అడుగురు అంటున్నా. ఆయన అడిగితే వాడు రాణిస్తలేడట ఫామ్ హౌస్లో. ఆడ పోలీసులు అలవడతారు, పోలీసులు ఉంటారు, వాళ్ళు లోపల పోనీయాడు. ఆయనకి ఎగురం, ఆయనకి ఇష్టమైన వాడు లోపల పోతాడు అంతే. కాదు నా జై తెలంగాణ అంటాడు, నై రాడు. మళ్ళీ గుండె చీలిస్తే తెలంగాణ ఉంటుంది అంటాడు. అక్కడ కొందరు బీహార్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాచ్మెన్లు, సెక్యూరిటీ, నిజమేనది? వాళ్ళంతా ఉంటారు. మరి నాకు తెలంగాణ మీద ఏం సోయి ఉన్నట్టు? తెలంగాణ మీద సోయి ఉన్నదా? ఉంటే తెలంగాణ పెట్టుకుంటాడు కదా. మొట్టమొదటి సోయి ఉన్నమాట నిజం. మస్తు అప్పుడు మొట్టమొదలు సోయి రాకన ముందు తెలంగాణ వచ్చిన కాంచెలు సోయి పోయింది. తెలంగాణ రాగానే ఆయన సోయి ఆయన పోయింది. ఈ మందిని ఎంకలాడ, పైసలు ఉన్న విలువ, టికెట్ ఇయ్య. పైసలు ఉన్న వాళ్ళు అంటే బాగా ఇష్టం అంట కదా. బాగా అది వరకు పేదోడు ఇష్టం, నా అసంటోడు. తెలంగాణ రాకముందు మా అసంటోడు ఇష్టం, పేదోళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయన దగ్గర రూపాయి లేదు, రూపాయి లేకుండే. రూపాయి ఉంటే తెలంగాణ తేకపోవు, లేకపోవడం వల్లనే భయపడు, పైసలు ఉడతాయని భయపడాడు. ఇప్పుడు దేవేంద్ర గౌడు తెలంగాణ కోసం దళడియాలి. ఆయన 2 బస్సులు బలకంగానే సప్లై ఊకున్నాడు, ఎందుకంటే పైసలు పోతాయి. ఈయనకు కూడా పైసలు లేనప్పుడు తెలంగాణ వచ్చింది, పైసలు వచ్చినాక ఆయనే నై తెలంగాణ ఇంటికి వేయండు, ఫామ్ హౌస్లో అన్నాడు. అంటే ఏం చేస్తాడు కరెక్ట్ చెప్పండి. 24 గంటలు ఆయన దినచర్య ఏముంటుంది కేసీఆర్ది? ఆలోచిస్తూ అంటాడు. వచ్చినంతోనే ముచ్చట పెడతాడు. కానీ వచ్చినంతో ముచ్చట పెట్టే బదులు ఆయన ప్రత్యేకంగా ప్రతి ఊరును ఒకరోజు పిలుచుకొని వాళ్ళతో ముచ్చట పెడితే సరే. ప్రతి ఊరు ఆ చరిత్ర ఏంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ అవస్థ ఏంది, ఒక్కొక్క ఊరుకు మాట్లాడితే మంచిది. వచ్చినోడంటే ఆయన పిలిచినోడే వస్తాడు కదా. ఎవరంటే వాళ్ళు పోయేదాం వీలే లేదు. పొద్దున ఎన్ని గంటలకు లేస్తాడు కేసీఆర్? పొద్దున లేదు, ఎట్లే వస్తలేదు. చాయ్ తాక్కుంటా పేపర్లు చదువుతా ఉంటాడు. పేపర్లు అన్నీ చదువుతాడా? వార్తలు లేకుండా ఉత్తరం కూడా చదువుతాడు. ఎవరైనా ఉత్తరం రాస్తారు కదా, అది కూడా చదువుతాడు. బాగా ఇష్టమా రీడింగ్? రీడింగ్. నోట్స్ రాసుకుంటాడు. మళ్ళీ ఎవరైనా రాసుకోడు. ఒకసారి చూస్తే చాలు, యాదుకుంటుంది. ఏకసారి దగ్గర యాదుకుంటుంది. దేవుడు భలే ఇచ్చిండంటవా? మామూలు తెలివితేటలు కాదు. దేవునికి చదువు చెప్పు, దేవుడికే. ఒకవేళ అత్తే ఈయనే చెప్తాడు. దేవుడు నాకు ఇంక తెచ్చలేదంటే ఆయన వానికి ఇబ్రని చెప్పి వాడిని అవినీతిలో ముంచిపాడింది. అంతేనా? దేవుని కూడా దొక్కిపారదేమో. మా కాదంతో ఒకసారి మాట్లాడితే ఎట్లాంటి వాడైనా ఆయన వైపు తిరుగుతాడు, కన్వీన్ అవుతాడు. ఎవడైనా ఎంతటోడైనా కూర్చుంటే కదా వాళ్ళు. ఒక్క రాజా యాదవ్ కూడా కాలే. మీరు కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగిన. 20 ఏళ్ళు పిచ్చోన్నే. మరి 20 ఏళ్ళు మీరు కన్విన్స్ అయినట్టే కదా. 20 ఏళ్ళు పిచ్చోన్నే. క్షమించు అని అడుగుతానా? 20 ఏళ్ళు నేను నమ్మినందుకు క్షమించాలి తెలంగాణ ప్రజానికి. కాదు, ఇంత తెలివైన మిమ్మల్ని 20 ఏళ్ళు నమ్మించిండంటే ఏ బట్టి ఒక్కొక్కని బొల్తా కొట్టి పల్టీలు కొట్టేశాడా? బల్తి కొట్టి బొల్తా. పాపం జిట్టపాలకృష్ణ నాకు బాగా అన్యాయం చేసినాడా? మామూలు అన్యాయం కాదు, సచ్చేపాయి. ఆస్తులు అన్నీ పాడైపోయాయి. కేక మహేందర్ రెడ్డిని మొత్తం నాశనం చేశా.
అనేక మందిని. చూడదానికి కూడా పోలేనట్టుగా జిడ్డబల్ల కృష్ణ రెడ్డి పోలే ఈ రాజ్కుమార్ అని ఉంటాడు, ఏది దుబ్బాకల, వాని ఇల్లు సంవత్సరం మొత్తం కథం చేయించాడు మొత్తం. ఆ రాజ్కుమార్ అన్న మంచోడు ఉండే, వచ్చి మొత్తం ఊడిచిపోయారు. కాదు కేసీఆర్ అనుకుంటే వీళ్ళకు కొంత సాయం చేస్తే సెట్ అవుతారు కదా, పెద్ద లెక్క కాదు కదా. మరి నాకే చేయబా, ఇంకేం చేస్తాడు, ఆయన పాటు జైలు పోయినా ఆ జైలు సర్టిఫికేట్ దొరుకుతుంది. నువ్వు అడగలేదా మరి? 1 కోటి రూపాయలు 50 లక్షలు అడుగుతాయి? నేను అడగలే. నువ్వు అడగలే? నీయలే? నేను అడుగు తెచ్చుకోవచ్చు. నాది కూడా కొద్దిగా ఆత్మాభిమానం ఎక్కువ, గొల్లోని కదా, ఆత్మాభిమానం ఎక్కువ. సరే వీళ్ళు పక్కన పెడితే ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెడతా అంటుంది. ఇటు రామచంద్రరావు ఉన్నాడు, అటు కేసీ రావు ఉన్నాడు. ఇప్పుడు కేసీ రావు ఎక్కువ కష్టపడుతుండా, రామచంద్రరావు ఎక్కువ కష్టపడుతుండా, కల్వకుంట్ల కవిత గారు ఎక్కువ కష్టపడుతురా? అంటే మీరు చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఉన్నదంటే కవిత ఎక్కువ కష్టపడతాను, కవిత ఎక్కువ కష్టపడతాను. రామచంద్రరావు కంటే 1000 వాళ్ళనే. రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు, ఆమె అంతటా తిరుగుతుంది కదా, అన్ని సమస్యలు వింటాను. వెలుగు మాటల మీద 2-3 రోజులు దీక్ష చేసింది. అంటే ఇప్పుడు ఆ మాత్రం ఇటు రామచంద్రరావు ఎవ్వరు చేయకుండా ప్రతి విషయాన్ని పట్టించుకుంటుంది. దానికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. అది రాశికి వచ్చినా రాశికి రాకున్నా, పార్టీ రాశికి వస్తుందా రాశికి రాదా అనేది వేరే ముచ్చట. కానీ ఆమె మాత్రం తిప్పల పడతాను. ఏ మాటకు ఆ మాట ఒప్పుకోవాలి. కవిత సల్యూట్. అంతేనా? కానీ కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. యాక్చువల్ కేసీఆర్ తిరగాలి, కేసీఆర్ వెలుగు మాటలకు దీక్ష చేయాలి. కాదే, ఇప్పుడు కేసీఆర్కి శాతం అయితే లేదు, కేటీఆర్ అన్న తిరగాలి కదా. అవును, ఇప్పుడు హరీష్ అంటే ఆటో ఇటో తిప్పల పడతాడు, కానీ కేటీఆర్ తిరగాలి కదా. ప్రధాన భూమిక రేపు నేను ముఖ్యమంత్రి అవుతానని కలలు కనేటువంటి వ్యవస్థ కలే, నిజం కాదు, కలగానే మిగులుతుంది. ఇప్పుడు ఆయనకు బాగుందని అంటే అసలు ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఒక రకంగా. ఫ్రస్ట్రేషన్లో అయితే ఎవరన్నా చంపిపారదే. ముఖ్యమంత్రి అడ్డం లేకపోతే ఎన్ని కోట్లైనా పెట్టా అవుతాడు. కావాలని అవుతుంది కదా కేటీఆర్, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయిండు, అవ్వాలి, అయ్యే నడుక. అసలు అన్ని అఫీషియల్గా కేసీఆర్ ఉన్నప్పుడు సెకండ్ టర్మ్లో కేటీఆర్ సీఎం లెక్క చేసిండు కదా. కేటీఆర్ ఆయన నన్ను అరే నాకు శాతం అయితే లేదా ఎందుకే అని వీళ్ళందరిని అడిగిండు. నాకు శాతం అయితే లేదా, మీరు ఏమేమి అడుగుతారో అడుగులి, క్వశ్చన్స్ అయ్యింది. నేను కేటీఆర్ నేను శాత కాకుంటే రామని చేస్తానంట అన్న, నాకేం శాత కాకుంటున్నా అని అన్నాడు. అప్పుడు ఈయన మంట కేటీఆర్ అదంతా రివర్స్ అయింది సీన్. రివర్స్ నాకు నిజంగా నా సెకండ్ టర్మ్లోనే పట్టాభిషేకం కావాలని ఉండే. ఇప్పుడే వెంటనే బాగా ఆతృత. మరి వెంటనే కావాలని అనుకోకపోతే ఆయనదేం తప్పు? ఇప్పుడు అనేక మంది త్యాగదానులు ఉన్నారు, వాళ్ళ పేరు కాకుండా నువ్వు కొడుకుని తీసుకొచ్చి పెట్టాక అరే నువ్వు ఎందుకురా పోయి ఇక నాకు చెయ్యి ముఖ్యమంత్రి కూడా ఇస్తే అయిపోతుంది కదా అని అనుకోవాలి కదా ఆయన. అనుకోవాలి కదా ఆయన. ఇప్పుడు కేటీఆర్ది కేసీఆర్ది ఎట్లుంటుంది అన్న బాణి? కానీ ఒక్కటేనా, అది తెలియకల్లా జీన్స్ కెపాసిటీ. ఇవాళ ప్రతిపక్షంలో ఆ మాత్రం రాణిస్తాడు, ఆ మాత్రం మాట్లాడుతాడంటే ఎవడు రాసి ఇచ్చినా మంచిదే. రాసి ఇచ్చిందన్న బట్టి రాసి ఇచ్చినా కూడా మాట్లాడతాడు, డైలాగ్ కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ. ఇప్పుడు కవిత కూడా అట్నే కదా, ఇప్పుడు హరీష్ కూడా అట్నే కదా. ఇప్పుడు ఆ ఏరియాలో పుట్టిన వాళ్ళంతా అంతేనే. దేశభక్తి శ్రీనివాసరావు, నందిని సిద్ధాడికి మొన్న చెప్పారు. అయితే మరి ఇప్పుడు వైన్స్ల గురించి అన్న 119 మంది ఎమ్మెల్యేల అసెంబ్లీలో ఒకరు తిట్టుకుంటారు, కానీ ఒక్కోడు బెల్ట్ షాపులు రద్దు చేస్తలేరు. మరి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులు రద్దు చేయడం, 1 గంట వరకు వైన్సులు బంద్ పెట్టడం చేసి, మరి మిగతా వాళ్ళకి ఎందుకు అలా? ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నేను పోయించిన ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యే తీర్చిదిద్దుతా అంటే ఇవాళ గుజరాత్లో సంపూర్ణ మద్య నిషేధం చేస్తేనే కదా నరేంద్ర మోడీ ఇవాళ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. అక్కడ కూడా ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రధానమంత్రి. మద్యపానం మీద నిషేధం చేస్తే అంత మరి బీజేపీ కన్నా సోయి ఉండాలి కదా. బీజేపీ 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు, వీళ్ళన్నా దాన్ని తలకెత్తుకోవాలి కదా. అది ఇప్పుడు బాపనాయనే మావాడు బాపనాయనకంతా ఆగుతాడు.
మా అధ్యక్షుడు. మీకు చూసినట్టు చెప్పకండి, మళ్ళీ పరిచయం అవుతుంది. పరిచయం కాదు, నిజం చెప్తాను. అంతేనా? తాగలేదని చెప్పుండు, నేను తాగను అని చెప్పుండు. నేను కూడా అదివరకు మంది తాగేది, 1 month బంద్ చేసిన. ఇప్పుడు అయినాక ఇప్పుడు నేను చెప్తాను, ఈ ఆట నుంచైనా బంద్ చేయను. రామచంద్రరావు గారు, ఈ ఆట నుంచి మీరు బంద్ చేయాలి. అసలు ఈ ప్రజాప్రతినిధులే మందు బంద్ చేయాలి ఇక తప్పనిసరి. ఈ శాసనసభల శాసనాలు చేసేటోడు మందాయి శాసనాలు చేస్తే ఇది ఎటుపోతుంది? మా కేసీఆర్ అసలు అనాలి, ఒక రూల్ తీసుకురావాలి ఎన్నికల కమిషన్, తాగుడు బంద్ చేసినోడే ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎప్పుడు మరి రోజు టెస్ట్ చేయాలి వాళ్ళను. అవును, మనకేమో రోజు సీతాఫలం అంటే కూడా ఇప్పుడు కూడా 7 నుంచే మొదలు పెడుతురు, తాగినవా అని పుల్ల. మరి అన్న పుల్ల పెట్టే బదులు వైన్స్లు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేస్తే ఎవడు చేయలేరు. కానీ నియంత్రణ అన్న కనీసం, నువ్వు తాగాలా మేము ఇక్కడ దొరకబట్టాలా, నియంత్రణ అన్న కనీసం. నియంత్రణ కూడా చేస్తలే. నియంత్రణ చేస్తే అయిపోవు కదా, దేశం అంతటా కూడా నియంత్రణ. కానీ అన్న ఈ 10 ఏళ్లలోనే విచ్చలవిడితనమైంది అన్న తెలంగాణలో. తెలంగాణ వచ్చిన తర్వాత పెరిగింది ఏంటిదంటే గంజాయి, డ్రగ్స్, తాగుడు, ఈ 3 మీద గిరాకీ. ఏంది తాగుడు? పొద్దున్న లేచి నుంచి తాగుతాడు, పొద్దుగాలనే 4-5 గంటలకి, 5 గంటలకి లేచిపోతాడు ఛాయ్ తాగినట్టే. అంటే ఇప్పుడు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా, వాడు షాప్ ఒకటి తీయాలని ఏం లేదు. అది పోయి కిరాణా షాపులలో కానీ ఎక్కడైనా డబ్బా దుకాణాలు. తాగడానికే మేము బతుకుతున్నాం అన్నట్టు చేస్తారు వాళ్ళు. తాగడానికి బతుకుతారు వీళ్ళు, తాగిచ్చేందుకు ప్రభుత్వాలు ఉన్నారు. మళ్ళీ పొద్దున 5 గంటలకు వీడు ఎమ్మెల్యే ఎవడు తాగడు, ఎమ్మెల్యే తాగడు, మంత్రి తాగడు, వాడు రాత్రికి తాగుతాడు, ముఖ్యమంత్రి తాగడు. వాడు రాత్రికి తాగుతాడు, మన ముఖ్యమంత్రి తాగడు. లేదు, తాగుడు అలవాట్లేదు. మరి తాగుడు ఎందుకు పని చేస్తలేడు అంటే నియంత్రణ. మంది తాగి సావాలి. మా ఇంటి వాళ్ళు మంచిగా ఉండాలి, మా ఇంటి వాళ్ళు మంచిగా ఉండాలి, నేను అంతకంటే మంచిగా ఉండాలి, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి కావాలి. బెల్ట్ షాపులు మాత్రం రద్దు చేస్తాని మనకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరన్న. పెట్టిండు, బుద్ధి ఉండే రద్దు చేయాలి. కొడంగల్లోనే రద్దు చేస్తలేడు. ఒక ముఖ్యమంత్రి అనేటోడు ఆదర్శంగా ఉండాలి. ఇంకా రాజగోపాల్ రెడ్డిని చూసి అన్న ఈ రేవంత్ రెడ్డి అనేటోడు బుద్ధి తెచ్చుకోవాలి కదా. రాజగోపాల్ రెడ్డిని చూసి ముక్కు భూమికి రాకాలి, రేవంత్ రెడ్డి సిగ్గుండద్దానే. రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఎట్టున్నది, నీ కాన్స్టిట్యున్సీ ఎట్టున్నది, నీ మొత్తం టోటల్ మీద నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వు నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన ఇది ఈతలు జోలి తీయాలి. అసలు అసెంబ్లీలో ఎవడు బెల్ట్ షాపుల గురించి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతలే, బీజేపీ వాడు మాట్లాడతలే, ఎంఐఎం వాడు మాట్లాడతలే, కమ్యూనిస్ట్ వాడు మాట్లాడతలే, బీఆర్ఎస్ వాడు మాట్లాడతలే, కాంగ్రెస్ వాడు మాట్లాడతలే. అసలు ఇలా జీతాలు ఇచ్చుడు ఎందుకన్నా ఎమ్మెల్యేలకు నాకు అనిపిస్తుంది. జీతాలు అన్ని కోతలు పోయాలి. ఇలా అసలు వీళ్ళు ఏం చేస్తారు అని. వాళ్ళదే రాజ్యం కదా, వాళ్ళ రాజ్యం వాళ్ళదే కదా. మద్యం దాయిపించినందుకు, బెల్ట్ షాపులు నడిపినందుకు, గంజాయి విచ్చలవిడితనంగా ఉన్నందుకు అంటే ప్రజలు జీతాలు ఇవ్వాలన్నా. నేనేమంటానంటే నెక్స్ట్ ప్రజానికం వాళ్ళని ఓడియాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నడిపియాలి, లేకుండా మనిషిని లేకుండా. ఇప్పుడు ఈ హీరో హరీష్ రావు కాన్స్టిట్యున్సీకి ఏం పుట్టినట్టు ఆయన బంద్ చేయాలి, చేద్దా? అరే ఒక్కళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవాలి కదా అన్న. ఇది నిజంగా అన్యాయం అన్న. మేము చీరలు ఇస్తున్నాం, ఇప్పుడు రంజాన్కు బట్టలు ఇస్తారట ముస్లింలకు, చీరలు. తర్వాత మన ఇందిరమ్మ చీరలు ఇచ్చారు ముస్లింలు అయితే మందారు. కిషన్ రెడ్డి చెప్తుంది మరి ఒక రకంగా ఇప్పుడు ముస్లింలను చూసి మన వాళ్ళు నేర్చుకోవాలి. మరి ముస్లింలు అంటే మనకు పడదు, బీజేపీకి పడకపోయినా మద్యం తాగరంటున్నావు కదా, ఎక్కువ మంది ఎక్కువ తాగరు. కానీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ని కోతలు కానీ మాటలేమో కోటలు ఇది ఏనుగు కాడికి పోతలేదు మాట, నడక ఏనుగు దగ్గర పోతలేదు. అది వీళ్ళందరూ ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఈ 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, 8 మంది దీక్ష చేయమని అమర దీక్ష బెల్ట్ షాపుల మీద వీళ్ళు దీక్ష చేయాలి. అమర నిరాహార దీక్ష ఏమంటారు తెలుసా? భారత్ మాతాకి అనకపోయినా, వందే మాతరం అనకపోయినా దేశద్రోహం అంటారు. మరి బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పనిచేయనోడు కూడా దేశద్రోహే కదా. వీళ్ళు మొట్టమొదటి దోషులు, బీజేపీ వాళ్ళు మొదటి దోషులు. నిజంగా నన్ను సస్పెండ్ చేసిన కాదు, తెలంగాణలో అంటారా? తెలంగాణలో ఎందుకంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలలో నియంత్రణ ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో లేదు. తెలంగాణలో వీళ్ళు ఆదర్శంగా వీళ్ళు
తెలంగాణ తెచ్చి మాట్లాడిన సుష్మా స్వరాజ్ పేరు తీయరు, అవును ఆమె విగ్రహం పెట్టరు. అవును అవును. పెట్టకుండా ఈ మద్య నిషేధం అయినా చేస్తే మంచి. అన్న బెల్ట్ షాపుల నియంత్రణ మీద అమర నిరాహార దీక్ష చేయమన్న ఈ బీజేపీ 8 ఎంపీలను 8 ఎమ్మెల్యేలను వీళ్ళు చేస్తే ఏమైతుంది తెలుసా? ఆ ప్రభుత్వం మెడలో వంచుతారు. ఒకవేళ వంచకపోతే రేపు అధికారంలోకి రావడానికి ఛాంపియన్ అవుతారు కదా, ఛాంపియన్ అయ్యి ప్రజలు కొంచెం మహిళలు అయితే వన్ సైడ్ ఓటేస్తారు. వేస్తారు, మంచిగా ఓటేస్తారు. కానీ వీళ్ళకు వీళ్ళు కూడా పైసలు తీసుకుంటానట్టు వాళ్ళ దగ్గర పక్కా. లేకపోతే వీళ్ళు ఎందుకు సోయి ఉండదు. అసలు మన ఇద్దరికి ఉన్నంత తాపత్రయం కూడా 8 మంది లేదు. నేను మాట్లాడితే ఏమవుతుందని నేను నెల రోజులే బంద్ చేసి నేను అది వరకు సాయంకాలం తప్పకుండా తాగేది. కానీ ఈతలకు మాట్లాడి ఇంప్లిమెంట్ చేయకపోతే మనం కూడా మధ్య నిషేధం చేయమంటలే, నియంత్రణ చేయండి. రాజగోపాల్ రెడ్డి ఒక మోడల్ క్రియేట్ చేసిండు. 1 గంట దాకా వైన్సులు బంద్. ఈ 2 డిమాండ్ల మీద అన్న 1 గంట దాకా వైన్సులు బంద్, మధ్య బెల్ట్ షాపులు బంద్. వీటి మీద బీజేపీ వాళ్ళకు చెప్పండి అన్న. అసలు బీజేపీ వాళ్ళకు నేను దండం పెట్టి చెప్తాను రవి, తిడితే మీరు ఇంటలేరు. దండం పెట్టి చెప్తాను, మీరు 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 3 శాసన మండలి మెంబర్లు, 8 మంది, ఆయన రాజాసింగ్ కూడా కలిసేస్తాడు ఈ విషయంలో. మీరు 8 మంది కథం చేయండి, మీరు వస్తుంది. లేకపోతే కమ్యూనిస్ట్ సాంబశివరావు కూడా మాట్లాడతలేడు. ఆయనకి ఏం రోగం అని పెద్ద మనిషి గిదాన్న మాట్లాడి ఉండే, అందరిని డిమాండ్ చేయనుండే. ఒక్కడే మాట్లాడుతుందంటే రాష్ట్రం అంతా తింటారు. ఒక్కడు కదా ఆయన మాట్లాడితే ఇందురు కదా. అవును, ఇత్తరం లేదు, అది లేకుండామే. కానీ అది పోరాడిన పేరనొచ్చు కదా. అది మరి ఎంఐఎంఓలు కూడా మాట్లాడతలేరు. ఏమేమోళ్ళకు వాళ్ళ లెక్క వాళ్ళకు పోతుంది కాబట్టి మాట్లాడతలేరు అంతే. మరి కేటీఆర్ పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుండు కదా, ఒక్కనాడు కూడా బెల్ట్ షాపుల మీద మాట్లాడు. మరి ఇట్లాంటి వాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరమా బీఆర్ఎస్కు? వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, ఈయన ఊకోవాలి ప్రెసిడెంట్గా. వర్కింగ్ లేదు, పాడు లేదు. కానీ ఆస్తుల కోసం వచ్చిండు మూడవడు. ఆస్తులు ఏం ఆస్తులు? ఇప్పుడు జిల్లాకు ఆఫీసులు ఉండే నంబర్ 1 జాగల. ఇప్పుడు బొచ్చడు పైసలు లేవా నిల్వ. సరే, ఇంకా అవన్న ఫైనల్గా ఏం చెప్తారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది మరి? ఈ భవిష్యత్ ఏం లేదు. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు ఆఫీస్కి పని పూర్తి అవుతుంది పవన్ కళ్యాణ్ది. ఏప్రిల్ 1st వీక్లో ఏదన్నా ఒకటి సావో రేవో తేలుతుంది. అంతే. జనసేనలకు పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పోతా పక్కా. నాకు సరి అయిన గౌరవం ఉన్న కాడికి పోతా. గౌరవం లేదనుకో ఎటు పోను. ఇట్లే మీ అసౌంటలతో టైం గడుపుతా. పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తారు మొత్తం. కానీ మనం అన్న ఈ బెల్ట్ షాపుల మీద అయితే మనం పెద్ద మొత్తంలో ఒకటి మీరు జనసేనలో కూడా మాట్లాడండి, రేపు జాయిన్ మాట్లాడతా. మన అందరం కూడా ఒక ప్రజల మీద. నేను ఒకవేళ జనసేనలో మాట్లాడితే పవన్ కళ్యాణ్తోనే ఫస్ట్ ఈ మద్య నిషేధం మీద ఫస్ట్ బహిరంగ సభలో మాట్లాడి నియంత్రణ చేయండి. నిషేధం కూడా అవసరం లేదు, నియంత్రణ. ఒక్కసారి బంద్ చేస్తే వాళ్ళు ఎక్కడ కూడా అక్కడ రాలిపోతారు. అందుకని నియంత్రణ మీద ఫస్ట్ బహిరంగ సభలో మాట్లాడిస్తా. ఇవ్వండి, బెల్ట్ షాపుల రద్దుకు కృషి చేయండి. అట్లా మీ జనసేనకైనా మంచి పేరు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇదండి, ఈ భవిష్యత్తులో ఎవరైతే సమాజం బాగుండాలి, ఈ రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, క్షణికావేశంలో భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, లేదంటే అనేక పెద్ద పెద్ద మర్డర్లు జరుగుతున్నాయి. ఈ గొడవలన్నిటికీ కారణం మద్యం, విచ్చలవిడితనం మద్యం. పొద్దున లేచి నుంచే తాగుతున్నారు. చాలామంది కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి, లివర్లు ఖరాబ్ అవుతున్నాయి, హార్ట్ అటాక్లో చచ్చిపోతున్నారు. తిన్నది అరుగుతలేదు, గ్యాస్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం, అన్నిటికీ మొత్తం తాగుడు. పని చేసి అలసిపోయి 2 పెగ్గులు తాగితే ఏం కాదు, కానీ తాగి అలసిపోతున్నారు. పని చేసి అలసిపోయి తాగాలి, కానీ అలసిపోయేదాకా తాగొద్దు. అంటే మీ తప్పు కూడా లేదు, తప్పేం లేదు. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఆగనట్టు మన ఇంటి పక్కకే బెల్ట్ షాపులో వచ్చి, కిరాణా షాపులో ఇంటి పక్క వాళ్ళు ఇంట్లో మంచిగా మంద కలర్ ఎర్రగా ఉంటుంది కదా, ఆ రెడ్ కలర్లో కనబడంగానే అసలు బెల్లం కాడికి ఈగలు పోయినట్టే. 4ంటికి, 5ంటికి, 6ంటికి, 7ంటికి. అరే ఈ తాగడానికేనా అని వీటి మీద మీ తప్పు కాదు, అందుబాటులో ఉండడం వల్ల తాగుతున్నారు. గతంలో మునుగోడు నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులు అందుబాటులో ఉంటే రోజు తాగేదట. ఇప్పుడు బెల్ట్ షాపులు అన్నీ నియంత్రించడం వల్ల
అక్కడ మొత్తం తాగుడు అనేది కంట్రోల్కి వచ్చింది. 1 గంట తర్వాత కూడా ఎవరు తాగుతలే ఎక్కువ మంది. సాయంత్రం పనికి 5 గంటలకు పోయి వచ్చినాక కొంచెం తీసుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గం ఇవాళ దేశంలోనే ఆదర్శంగా ఉంది. ఆ మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆ రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మిగతా 119 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో బెల్ట్ షాపులు బంద్ చేయాలి, 1 గంట దాకా వైన్సులు బంద్ చేయాలా. మళ్ళీ నడి ఊర్లో లేకుండా, మళ్ళీ ఊర్లలో ఎక్కడ బంద్ షాపులు లేవు, ఓన్లీ మండల స్థాయిలోనే ఉన్నాయి. ఆ మండల స్థాయిలో కూడా నడి సెంటర్లో లేకుండా మండలం బయట, ఊరు బయట మరి వైన్సులు ఉన్నాయి. ఇట్లాంటి మరి లక్షణాలతో, ఇట్లాంటి యొక్క మునుగోడు యొక్క మోడల్తోని తెలంగాణ అంతా మరి బంగారు తెలంగాణ కాకపోయినా ఏం కాదు కానీ తాగుబోతుల తెలంగాణ కాకుండా చూడాలని, తాగి తాగి ఎవడి రోగాలు రాకుండా, తాగి తాగి ఎవరు వితంతులు కాకుండా, తాగి తాగి యాక్సిడెంట్లు కాకుండా, తాగి తాగి గొడవలు కాకుండా ఉండాలంటే మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకోండి, రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఈ అసెంబ్లీలో ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే అన్న ఈ మద్యపాన నియంత్రణ గురించి మాట్లాడాలని, బెల్ట్ షాపుల రద్దు గురించి మాట్లాడాలని మిగతా 118 మంది ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడాలి. మీరు మునుగోడులో చేస్తున్నటువంటి ఆ మద్య నియంత్రణ, బెల్ట్ షాపుల రద్దు గురించి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మాట్లాడాలి. 2 సీఎంలను ఓడగొట్టినటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గారు మాట్లాడాలి. పాయల్ శంకర్ గారు మాట్లాడాలి. ఇంకా ఎవరెవరైతే అసెంబ్లీలో ఉన్నారో కేటీ రావు మాట్లాడాలి. మాట్లాడకపోతే ప్రజలందరూ గమనిస్తున్నారని తెలియజేస్తూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.